ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామంలో 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు ఇంటింటికి వెళ్లి వివరిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఎన్టీఆర్ సుజల శ్రవంతి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమలు ఆదరించి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల ఆరంభం ఇది మంచి ప్రభుత్వం ఘనత సంక్షేమంలోనూ సంక్షేమం అందించే అభివృద్ధి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంది. కూటమి ప్రభుత్వం జగన్ నువ్వు ఒక్క ప్రజావేదిక కూల్చావు, మేము ఇప్పుడు ఊరికొక ప్రజావేదిక పెడుతున్నామని వర్గాలకు 100 రోజుల్లోనే మేలు చేర్చిన చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నది మంచి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకుంటూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించమన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు మా కూటమి ప్రభుత్వంపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ముఖ్యమంత్రి మేమంతా పాలకులం కాదు ప్రజా సేవకులం అని ప్రకటించారు. 100 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమం చూసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలే అంటున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులు, వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇరుకుపాలెం గ్రామ సోదరి మనందరికీ, ముప్పాళ్ళ మండల పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మేలో జరిగినటువంటి ఎన్నికల్లో మీ గ్రామం నుండి నాకు మంచి మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక అరాచక శక్తిగా మారిపోయి అరాచకం, అవినీతి, రాక్షస ప్రభుత్వం, నియంతృత్వం పోకడలకి మరి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క విలువ ఎలా ఉంటుంది అనేటువంటిది 2024 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేకుండా ఓటిచ్చినటువంటి మాట మనం చూసాం. అలాగే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఎన్డీఏ కూటమిలో 24లో పోటీ చేసి మన నాయకులు, జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటికి 100 రోజులైంది. చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు.